పొట్టిరాజుగా నైట్ ఏందిరా గంతదాయను నువ్వు దిష్టి పెట్టినట్టున్నావు అందుకే ఒక పెగ్గు మిగిలిపోయింది. సాల్తీ నీ వేషాలు. నైటు నువ్వు చేసిన రచ్చకు ఏం చెప్పాలో అర్థం కాలేదురా. ఇజ్జత్ అనిపించింది. పచ్చి తాగుపోతున్నాయల్లా. మూసుకొని చక్కగా నైట్ ఏమైందో చెప్పుర్రి. పొట్టోడా పొడుగోడా ఎవడన్నా తాగితే కక్కుతాడు పంటాడు. నువ్వేంద్రా పోయి పక్కింటి ఆంటీని గెలికినావు. ఆ పక్కింటి అంకులు వచ్చి మమ్మల్ని పీక పట్టుకున్నాడు నైటు. మేమేం చేయాలా? కాళ్ళ అయ్యేలా వాడి సార్ ప్లీజ్ సార్ నేను కాదు సార్ చేసింది ఆ వాడే సార్ చేసిండు అని చెప్పి ఎంత బతిలా నమ్ముతలేడు. అరే మీరు ముగ్గురు కలిసి చేసిరు కదరా అన్నాడు. ఏం చేయాలరా? నైట్ పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నేను ఇంటికి చిన్నోన్ని, మా ఇంట్లో నేను మంచోని అని పేరుంది. నువ్వు చేయబట్టి నైటు నా ఇజ్జత్ అంతా వాయే. ఆడెవడో వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టిండు. ఆడెవడా అని చూస్తే వాడు మా ఇంటి పక్క పోడే. పొద్దుగాల వాళ్ళ అమ్మ వచ్చి మీ కొడుకు ఇట్లా చేసిండంట అని చెప్తే మా అమ్మ నన్ను షిపురు కట్టందుకుని కొడితే షిపురు కట్టు తిరిగింది. నేను ఏడ్చుకుంటా ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన. గట్నే చేస్తావారా రాత్రి? ఏ గమ్మునుండురి తాయిన మొత్తులు ఎన్నో అయితే గవర్ని పట్టించుకుంటారా? నైట్ మళ్ళీ దావత్ ప్లాన్ చేద్దాం, మళ్ళీ తాగుదాం పొట్టు పొట్టు డీజే కూడా పెట్టుకుందాం ఇవాళ. అయినా ఇంత జరిగిన మన బతుకులకు సిగ్గులు వస్తాయిరా. తాగుదాంతి రాత్రి అయితే తాగుడు తప్ప మనకి ఏం పని ఉంది పెద్దగా? అరే నైట్ దాకా ఆగం చేసినావు మళ్ళీ అలా ఆగం చేయవు కదా. ఏ ఊకో నాకు ఎప్పుడు గదే పనా సప్పుడేకుండా. నాకు ఇది తేడా కొడుతుందిరా. వీడేమో చేసేటట్టుగా అనిపిస్తుండు, వానికి చూస్తే మత్తు ఎక్కినట్టు అనిపిస్తుంది. మత్తు ఎక్కింది. ఇప్పుడేం బిక్తారు మీ ఇద్దరు? ఎందుకున్నారా బై దోస్తుగాళ్ళు మీరు? ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏం పెంట పెట్టావు కదా వేసుకొని కూర్చుంటే ఇక్కడనే ఏముంది? పెంటలో పట్టుకొచ్చి ఇక్కడ వారెత్తాంత గబ్బు గబ్బు వస్తుంది పెంట మొత్తం. నా నూర తిరుగుతలేదంటే మళ్ళా పెంట అంటారు గదంటారు గిదంటారు. సపడకుండా ఇంకా మరి ఏం చేద్దామంటావు? నాకు కోపం వచ్చింది. మళ్ళేమైందిరా? తావు చక్కగా. నాకు నైట్ అంకుల్ గాడు షో చేసిండు అని చెప్పారు. నాకు అంకుల్ గాడు కావాలి. అరే అంకుల్ ఏడున్నోబే ఇటు రారా, ఒక గాడిగా ఇటు రారా. అరే ఏడున్నారు అంకుల్? పక్కింటి అంకుల్ నువ్వు పెద్ద పత్తిత్తు కానీ ఇటు రారా. అరే అరే ఏడున్నారు అంకుల్ గారే? ఏం తమాషీట్లా చెప్తున్నావా? చిన్న లేదు పెద్ద లేదా? ఏంద్రా పక్కింటి అంకుళ్ళు అని చెప్తున్నావు? నైట్ తిన్న దెబ్బలు చాలదారా మీ ముగ్గురికి? మళ్ళా తాగుతుర్రు. సిగ్గులు లేవురా మీకు? నిన్న నైటే కదరా గంతగానం బతిలాడేదన్నది విడిచిపెట్టిన. ఇప్పుడు విడిచిపెట్టేది లేదురా. మిమ్మల్ని ఒక్కొక్కరిని లావట్టుకుంటే ఎగరేసుకుంటా కొడతా. దమ్ముంటే ఇప్పుడు ఎగిరేయరా. బీర్ సీసాంత కొంచెం తలకాయ వలగాలే. ఏం అంకుల్ నైట్ ఏమో నకరాలు చేసినామంట కదా, నాకు ఇప్పుడే తెలిసింది ముచ్చట. ఏం ఇప్పుడు బాగా తాగిండు, తాగితే ఏం గుర్తుండదు అనుకుంటున్నావా? నిన్న చేసింది నాకు అంతా మా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నీ సంగతి చెప్తా చూడు. నిన్ను ఎగిరెగిరిదంతా గాల్లా. అంకుల్ ప్లీజ్, వాడు తాగితే వాడు కుక్ అవుతాడని మీకు తెలుసు కదా. మన మాటలు ఏం పట్టించుకోకుర్రి. జర దండం పెడతా. జర మీ ఇంటికి మీరు పోర్రి. మేము కూడా మా బీర్లు అయిపోయినాయి, మా ఇంటికి మేము పోతాం. నేను కుక్కేంద్రా, వాడురా కుక్క. కుక్క అని చెప్పాడు చంపుతావాన్ని ఇప్పుడు చూడు. నీ దండం పెడతారా? నువ్వు గిసొంటి మాటలు మాట్లాడకరా. రాత్రి అంకుల్ని మస్తు బదులాయనం. ఇప్పుడు చూస్తే అంకులు కంట్రోల్ అయ్యేటట్టుగా అనిపించలేడు. జర నువ్వు నోరు బంద్ చేయరా. నేను తెలుసారా ఎవరో? మాదాపూర్ ఎస్ఐ. తెలిసి కూడా మీరు డిపార్ట్మెంటల్తో పెట్టుకుంటారా? మిమ్మల్ని చూడు రోకల బండలు ఎక్కిస్తా చూడు మిమ్మల్ని రేపు పొద్దున. ఇప్పుడు ఏమన్నా పోబా ఎన్నించాలి. నువ్వేం బీక్తావో నేను చూస్తా పొద్దున. మంచిగా తాగుతున్నా, నాకు చిరాకు కొట్టిందనుకో, నేను దాగా బిసేసి నేను కొట్టిందనుకో సత్తో చెప్తున్నా. దుబ్బ ఎన్నించాలి. పోతున్నా రేపు పొద్దున నీకుంటది అల్లుల్లి. మంచి ముహూర్తం పెడతా స్టేషన్లా. అమ్మదినమ్మ స్టేషన్ కూడా పట్టుకొచ్చిండ్రా రాత్రి తాయి పంటే. అరే లేర్రా లేర్రా, అరే ఇద్దరు లేర్రా, మొద్దు నిద్ర పాడుగాను. ఏందిరా పొద్దున్నే లేపుతున్నావు? పండుగ మీ మామయ్య వచ్చిండ్రా. మా మేనమామ ఇక్కడ పని లేదురా, ఎప్పుడు చూసిన పొద్దున్నే వస్తాడు.
ఏ పొమ్మని చెప్ప మళ్ళీ రమ్మని పో. ఒక్కసారి కండు తెలిస్తే ఇవాళ మామ వచ్చిండని గట్టిగా అర్థమవుతుంది నీకు. అమ్మడిదినమ్మ స్టేషన్ కూడా పట్టుకొచ్చిండ్రా మనల్ని. అద్రా అంటే ఇన్నవారా రాత్రి అంకుల్ అంకుల్ అని పిలుస్తుంది. 2 పెగ్గులు లాగి అంకుల్ తీసుకొచ్చేమో ఇక్కడ వండే పెట్టిండు స్టేషన్లో. ఇప్పుడు ఏం చేద్దాంరా అంకుల్? నైట్ తాగి ఏమన్నా అంటే మాత్రం నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ సారీ. జరా ఇంకోసారి రిపేర్ కాకుండా సారీ ఇంకోసారి రిపీట్ కాకుండా చూస్తా. కొంచెం మమ్మల్ని విడిచిపెడితే మేము పోతాం. నాకు జర రాత్రి తాగిందే ఇంకా కొంచెం దిగలేనట్టుంది. పోయి చల్ల తాగాలి. అవురా, ఎవడన్నా తాగితే సప్పుడేకుంటాడు. నువ్వేంద్రా తాపతాపకులు పెట్టుకుంటావు తాగినాక? చెయ్యి. అరే నీ తోలు దియ్యని నేనెట్లిడిచి పెడితే చెప్పురా పుట్టుడా. సార్ తప్పైంది విడిచిపెట్టరు సార్, వీళ్ళు ఏమైనా చేసుకోరు, మేము పోతాం. ముగ్గురు కలిసే తాగిరు కదా, ముగ్గురు కలిసే పంచుకోవాలి కష్ట సుఖాలు. మామయ్యలు ఉన్నారు కదా స్టేషన్లో, మీకు అన్ని రకాల పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు. సార్ గాను మాటలు పట్టుకోకూరు సార్, వాడు తాగుతా వాడు పిచ్చి పిచ్చి ఎత్తాడు. ఒక పని చేద్దాం సార్, ఒక డీల్ కాద్దాం. ఏంటంటే మనిషికో 10,000 ఇస్తాం. ఇక ఒక్కసారి విడిచిపెట్టుర్రి, మళ్ళీ ఇంకోసారి చేస్తే ఇక నేను ఇక చెప్పా, ఇక నేను ఇక మీ ఇష్టం, మీరేం చెప్తే మీరు గదే చేసుకోర్రి, జర్ర ఆలోచించు. అట్లయితే తీర్రా, మనిషికి 10,000 అంటే 30,000. నాకు 30,000 కట్టి ఒక్క నిమిషం కూడా నా ముంగట ఉండద్దు. నా మనసు మారిందనుకో ఒక్కొక్కరిని వాతాలు వచ్చేటట్టు కుడతా. సార్ మీరు కొట్టుడద్దు, మీ వాతలద్దు. 30,000 నీ నంబర్కి పంపిస్తున్నా, ఒక్కసారి మీ ఫోన్పే నెంబర్ చెప్పుర్రి. 6J థింగ్స్ తెలుగు నా అకౌంట్ నంబర్ పంపిరా. సార్ పంపించిన చూడర్రి. బాయ్ సార్, మేము పోతాం సార్ ఇంటికి వెళ్ళి. వచ్చినాయిరా, ముందు నడువురా ఇక్కడి నుంచి వెళ్ళి. అవురా పొట్టురాజుగా, ఎందుకురా నైట్ తాగినావు? మళ్ళా గంతెందుకురా రచ్చ చేసినావు? అనుకున్నాం కదా తాగిన తర్వాత ఏం చెయ్యొద్దని. సిగ్గు ఉండాలరా, ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఏ ఆపుర్రి, మన కూతురు నాకు బ్రేకప్ చెప్పింది, అందుకనే కానీ ఏ కోపం వచ్చింది. అరే నీ పర్సనల్ మ్యాటర్లా మమ్మల్ని ఎందుకురా లాగినావు? ఇద్దరిని ఎందుకురా ఇంత గోస కూర్చుకుంటున్నాం? మమ్మల్ని దోస్తులంరా, దోస్తులమంటే పానం ఇస్తాం, అట్లా అని చెప్పి పానం తీయాలని చూస్తారా ప్రతి దాంట్లో ఇరికిచ్చి. అయిపోయింది, పార్టీ చేసుకున్నావు రాత్రి మళ్ళీ. అయ్యో మళ్ళీ పార్టీ ఏందిరా? ఇప్పుడే కదరా ఇంత జరిగింది, నీ పార్టీ వద్దు, నాకేమద్దు. ఏ ఆగుర్రిగా, బై బై చెప్పేద్దాం మీ అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో పెట్టండి మీకు నచ్చిన దానిపైన వీడియోస్ చేసి పెడతాం మీకోసం.